విభూతి బండారు అభయంబు మంత్రించి ప్రశ్న పెట్టిన వేళ కలుగునే సకల ఆపదలు ఆనంద వరమందు నెలకొంటూ ఐకదాంబ సరసద్గుణ వికురాంబ శ్రీవీర జోడమాంబ ఆకాశము నీవే ఆడము నీవే ఆది పరంజ్యోతి నీవే రాత్రి వేళలో సంపూర్ణాన్ని వారి కష్టాన్ని నరలోకం యాగలోకం దేవలోకం 14 లోకాలు ఇది భగవాన్ బట్టి భగవాన్ మంత్రమున ఇది రానివ్వకుండా జయజమ్మ ఆనాడు ఇచ్చిన సత్యమ్మను చెప్పినట్లయితే అది చెరువున వరమందు తిరకొన్న గిరిదాంబ సత్యాత్తున అసంభవి గంభీర నాదంబుతో కలసంబు పూజించితే కలసంబులో నిలిస్తవే పొందుగా నీ యొక్క బోనంబు గడవ గావించితే బోనంబు గడవలో నిలిస్తవే సత్యముగల తల్లివమ్మ ఖండమున అఖండమున ఆది పరంజ్యోతి పుట్టించితే ఆది పరంజ్యోతిలో నిలిచితివే సత్యముగల తల్లివమ్మ బండారు చేపట్టి ప్రతిమ గావించితే బండారు ప్రతిమలో నిలిస్తవే సత్యముగల తల్లివమ్మ ఓం హ్రీం క్లీం కమలవర్ణ విభజనాత్మకే త్రిశూలధారి నేత్రకారిణి హరాయ నమః త్రిపురాంతకే కాలకాలాయ నమః కాలాగ్ని రుద్రాయ నమః కంఠాయనే మృత్యుంజయాయ నమః హరాయనే సర్వమంగళమాంగళ్యే సర్వార్థసాధికే శరణ్యనే త్రయంబకే దేవి సర్వేశ్వరీ నమః కర్పూరేణ పుష్పయామి జగతా తీసుకుంటారు కాళ్ళు కడుగుతూ మన దగ్గర మనకి అయ్యా అమ్మవారు ఎక్కువ యాదవ్ అమ్మవారి
సో ఆశీస్ వాళ్ళగా ఖచ్చితంగా ఏప్రిల్ నెలలో చివరాకిరా మే నెలలో ఫస్ట్లో మా వాయిపాడు తిరణాలు అయిపోయిన ముందు రోజు కానీ తర్వాత రోజు కానీ మా శివపురంలో చోడేశ్వరి ఉత్సవాలు జరుగుతాయి అనమాట. తోటి వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా సో ఎవరైతే ఉన్నారో చోడేశ్వరి క్షత్రియులు దేశవ్యాప్తంగా ఎక్కడున్నా సరే శ్రీ చోడేశ్వరి ఉత్సవాలు అనేది వాళ్ళ సందర్భంగా పండగ వల్ల జరుపుకుంటారు అనమాట. వాళ్ళ సంవత్సరంలో ఏ రోజు అయితే మంచి రోజు ఉంటుందో వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటిది సంవత్సరంలో ఏదైతే మంచిగా ఉంటుందో ఆ రోజు జరుపుకుంటారు. అలా ఈరోజు వాల్పాడు మండలము శివపురం గ్రామం శివపురం చిన్నవాటి పల్లెటూరులో చిత్తూరు అన్నమయ్య డిస్టిక్లో ఈరోజు వచ్చేసి చోడేశ్వరి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. మీరు రాత్రి తర్వాత చూస్తారు. సో ఈరోజు ఈ ఉత్సవాల భాగంగా మనకి హైలైట్ ఏంట్రా అంటే సో ఉత్సవ విగ్రహం అనమాట, అమ్మవారి విగ్రహము. ఈ సంవత్సరం కొత్త విగ్రహాలు ఇచ్చారనమాట. మీరు చూడండి. ఎంత పడింది కాస్ట్ ఉత్సవ విగ్రహము? 80,000 లక్ష రూపాయలు. అంటే మామూలుగా పంచలోహ విగ్రహం మొత్తం వెండితో తయారు చేసిన వెండి ఇత్తలి ఇనుము రకరకాల అన్ని రకాలు కలిసి. సో కొంతమంది దాతలు లేదంటే ఒక్కరో ఇద్దరు అంటే ఎంతమంది సో ఒకరే ఇచ్చినారు. సో వాళ్ళ దాతలు దానం చేయడం వల్ల ఉత్సవ విగ్రహాన్ని ఈసారి చాలా పెద్ద రూపంలో అమ్మవారిని మనం ఈ విధంగా చూసుకోవడం జరుగుతా ఉంది. 2 నిమిషాలు వస్తాను చూసుకోండి కావాలంటే. సో సేపట్లో ప్రతి ఒక్కరు కూడా చాలా గర్వించదగ్గ విషయం ఏమంటారా అమ్మవారి విగ్రహం ఇంత పెద్ద విగ్రహాన్ని ఈ రోజు మనం చూడడం జరుగుతుంది అన్నమాట. సో మీరు చూసుకోండి. లాస్ట్ ఇయర్ లో డెకరేషన్ ఏ విధంగా ఉందో ఇంచుమించు అదే విధంగా ఉంది. ఈసారి కొత్త డెకరేషన్ ఏం రా అంటే పక్కలతో ఈసారి కొత్తగా ఈ విధంగా అలంకారం జరుగుతూ ఉందన్నమాట. తక్కువ ఖర్చులో ఎక్కువ అంగం మనం చూడొచ్చు. సో మీరు చూస్తున్నారు సినన్న సంవత్సరం శ్రీపురంలో ఉత్సవాలు జరగడానికి ప్రధాన కారణం ఆయనే అనమాట. బట్టలు వచ్చేసింది కాటన్ బట్ట అనమాట. అమ్మవారి జ్యోతి జ్యోతికి వెలగడానికి వచ్చేసిందను ఒక కడ్డీ రూపంలో ఆ క్లాత్ వచ్చేసిందను ప్యూర్ కాటన్ క్లాత్ రుద్దుతారు అంటే తిక్కు అంటే చుట్టుతారు అన్నమాట. చుట్టడం వల్ల ఏంటంటే చాలా క్లాత్ ఒక రౌండ్ చుట్టేసి మనం జ్యోతిలో పిండితో తయారు చేసినటువంటి జ్యోతిలో అమ్మవారిని ఆ రూపంలో కొలుసుకుంటాం కాబట్టి చూడొచ్చు. సో డెకరేషన్ చూడండి. ఈసారి సేమ్ చూసిన లాస్ట్ ఇయర్ ఎలా ఉందో అలాంటి డెకరేషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. అమ్మవారి ప్రతిరూపాన్ని చూడండి మీరు ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా కాసేపు తర్వాత వచ్చేస్తుందనో రచ్చ వేస్తారనమాట అమ్మవారికి. ఆ రచ్చ కూడా మేము చూపిస్తాము. చూడండి శ్రీపురం చూడేసి ఎలా ఉంది ఏంటి అనేది. రైట్ ఎస్పీ అలంకరణ